హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేనైతే ఓర్పిన్ వీడియోలో అయితే కట్టెల పొయ్యి మీద హెల్తీగా చేసి చూపిస్తాను. అది ఎలాగో మీకు చూపిస్తానండి. చూడండి, మనమైతే ఫస్ట్ రైస్ని అయితే క్లీన్గా కడుక్కొని అప్పుడు వీటిని అయితే ఇలా మిక్సీ ఆడుకోవాలి. ఇలాగా మీకు చెప్పాను కదా హెల్తీగా చేస్తానని. చూడండి, ఆ హెల్తీ చేయడానికి ఇంగ్రీడియంట్స్ బేసిక్ చెప్తాను. బేసిక్ మిరపకాయలు, గార్లిక్, జింజర్ అయితే ఉంటాయి. నేనైతే అందులో క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే హెల్తీగా ఉండాలి కాబట్టి. ఈ క్యారెట్ని అయితే మనం మిక్సీ ఆడుకోవాలి. మిక్సీ ఆడిన తర్వాత జ్యూస్ని అయితే తీసేసి ఓన్లీ మనం ఇప్పుడు బియ్యాన్ని ఎలాగైతే పిండి పట్టుకున్నామో అలాగైతే ఇవి పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని పీల్ అవుట్ చేయాలి. క్యారెట్ పీల్ అవుట్ చేశాక బాబు చెప్పు అవేంటో. ఇవైతే చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అయితే మనం వేసుకోవాలి. ఇంకా గార్లిక్ అయితే జింజర్. ఇప్పుడైతే గార్లిక్ వేసుకోవాలి. దీన్ని తీయాలి కదా, అవసరం లేదు వేసే. బీట్రూట్ కూడా వేసుకున్నాం. క్యారెట్ పీసెస్ కూడా వేసుకున్నాం. ఫస్ట్ అయితే నేను కొంచెం ఆడుకుంటాను. ఇవన్నీ ఇప్పుడైతే మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ ఆడుకొని వచ్చేస్తాను. నేనైతే ఇప్పుడు మిక్సీ ఆడిస్ అయితే తెచ్చాను. క్యారెట్ వేయడం వల్ల ఎంత బాగుందో చూడండి. బీట్రూట్ కూడా వేసాను. ఇప్పుడైతే మనం అందులో వేసుకుందాం. బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే, టేస్ట్కి. మరి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఇంకోటి వరిపిండి. ఇప్పుడైతే మనం వేసుకున్నాం కదా, వీటిని అయితే మనం బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడైతే మనం ఈ వరిపిండిని అయితే ఈ వాటర్లోనైతే మిక్స్ చేసుకుందాం. మొత్తం కొంచెం చాలా ఉంచాలా. ఇంకోటి వేస్తాను. కొంచెం పిన్ అయితే మనం పక్కన పెట్టుకుందాం. దీన్ని అయితే ఇలా గరిటెతోనైతే మిక్స్ చేసుకుందాం బాగా. చూడండి ఎలా మిల్క్ లాగా అయితే వచ్చిందో చక్కగా. ఇప్పుడు కలుపుకున్న దీన్ని అయితే అందులో వేసుకోవాలి. అలా పిండి వేసుకున్న తర్వాత నా టేస్ట్కి తగ్గట్టు క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బాగా. అంటే చిక్కగా ఉడకాలి.
చూడండి వేస్తాం కదా, ఇప్పుడు తీస్తాం ముందే అనబెట్ట